పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా, విశ్వసించుమా. లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగుల చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగుల చూపురా. గ్రహింపకున్నావా, చూశాననుకుంటూనే తెరువాలేకున్నావా. దగ్గరగా ఉంటూనే దూరాన నిలిచేవా. త్రోవను జాడ విడచి కుడి ఎడమకు తప్పావా. పాపించలతో క్రీస్తుని పరిచావా. తన గాయములను రేచుటకు కారకుడై ఉన్నావా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగుల చూపురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకో సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగుల చూపురా. ఎంతమంది నిజంగా నిలబడుతున్నారు దేవుని కొరకు? ఈ లోకాన్ని చూడకుండా, లోక కార్యాలు చూడకుండా క్రీస్తు కొరకు నిజంగా నిలబడేవారు, అంతవరకు నిలబడేవారు మాత్రమే పరలోకానికి వెళ్తామండి. శోధనలు వస్తున్నాయని పడిపోతాం, పాపం చూసి పాపంలో పడిపోతాం. ఈలాంటి జీవితం జీవించేవారు నరకానికే వెళ్తాం.
కానీ అంతవరకు నమ్మకంగా మన పయనం యేసు వైపు పెట్టి ప్రేమ విశ్వాసం కలిగి, నిన్న వాక్యం విన్నాం కదా, ప్రేమ విశ్వాసంతో ముందుకు నడవాలన్నమాట. ఇంకొకసారి అనుభవిస్తూ పాడదామండి. శోధనలో పోరాటంతో సరిపెట్టకు నీ పయనం, కష్టానష్టాలను సాకులు తప్పించవు నీ గమ్యం. పాదార్పణమందే బంధం, సుఖమెరుగకు అది శూన్యం. ప్రేమ విశ్వాసముతోటే నడిచేది నీ జీవితం. నీ పరుగును కడమొట్టించు, నీదే మంచి పోరాటం. పరభాగ్యమును పొంద ప్రకటించు యేసుని భాగ్యం. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకము పాపము చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకము పాపము చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా. ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికోకు దిగిపోవచ్చు ఉండెను. ఎంతమంది మీలో యెరూషలేము వెళ్ళారో చేసి చూపిస్తారా? చాలామంది యెరూషలేము చూసి వచ్చారు. ఎలా ఉందండి అక్కడ? నాకైతే అక్కడే ఉండిపోబుద్దేసింది. యెరూషలేము ఒక కొండల మీద కట్టబడిన అందమైన పట్టణం. ఆ కొండల్లో ఒక కొండయే మొరియా పర్వతము. ఆ మొరియా పర్వతం మీద అబ్రహాము తన ఏకైక కుమారుని బలిమ్మని ప్రభు అడిగినప్పుడు వెళ్ళి ఆ బిడ్డను అక్కడ బలి ఇవ్వడానికి బలి ఇచ్చాడున్నది బైబిల్లో విశ్వాసం ద్వారా. అక్కడే యేసుక్రీస్తును సిలువ వేసిన కొండ ఉంది. సొలొమోను కట్టించిన దేవాలయం ఉంది. అది ఆశీర్వదించబడిన పట్టణము, దేవుని పట్టణము, దేవుడు దీవించిన పట్టణము. ఆ పట్టణానికి వెళ్ళాలని అనేకులు ఈ రోజు వరకు ఆశపడుతున్నారు. కానీ ఒకడు ఆ పట్టణంలో ఉన్నవాడు ఆ పట్టణంలో నుండి యెరూషలేములో నుండి యెరికోకి దిగి వెళ్ళుచున్నాడు. యెరూషలేము దిగువన ఇంకో పట్టణం ఉంది, అది యెరికో. యెరికో గోడలు ఇశ్రాయేలీయులు పడగొట్టారు. పిరంగులు పెట్టా, బాంబులు పెట్టా. ఏంటండి? ఆ పట్టణము చుట్టూ తిరిగి దేవుడు చెప్పినట్టు చేస్తే ఆ పట్టణపు ప్రహరీలు పడిపోయినాయి. రథాలు కూడా పరిగెత్తగలిగినంత విశాలమైన ప్రహరీలు అవి. ప్రార్థనతో, విశ్వాసముతో ఇశ్రాయేలు జనాంగం జయించారు. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇది శపితమైన పట్టణం, ఇందులో మీరు ఏది తీసుకోవద్దు అంటే ఆకాను ముట్టుకున్నాడు. ఆకాను తన కుటుంబీకులు నష్టపోయారు. ఎవరు ఈ ప్రహరీ గోడలు కట్టకూడదన్నాడు. అలాంటి శపితమైన పట్టణం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆశీర్వాదమైన పట్టణంలో నుండి శపించబడిన పట్టణానికి వెళ్తున్నాడు. ఎంత విచిత్రం! మీరందరూ విశ్వాసులేనా? విశ్వాసులం అంటే మనం ఎక్కడున్నాం? దేవుని పట్టణంలో ఉన్నాం, దేవుని బిడ్డలుగా ఉన్నాం, ఉన్నతమైన స్థానంలో ఉన్నాం. విశ్వాసులు పైకెక్కాలా, కిందకి దిగాలా? విశ్వాసము అంతకంతకి 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 మనల్ని ఉన్నతమైన స్థలానికి ఎక్కించాలి. కిందున్నోడు పైకి వెళ్తాం విశ్వాసం, కానీ పైనున్నోడు కిందకి రావటం విశ్వాసం కాదు. నేను బాప్తిసం పొందినప్పుడు చాలా ఆసక్తిగా ఉండేవాడిని. గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. బైబిల్ చదివితే ఎన్ని అధ్యాయాలు చదివేవాడిని. కానీ ఇప్పుడు చల్లారిపోయాను, జారిపోయాను, పడిపోయాను, నిలిచిపోయాను, ఆగిపోయాను అని విశ్వాసాలు అనబడే వారిని చాలామందిని చూస్తున్నాం. అది ఎంత మాత్రం మనకి తగదో.
యెరూషలేములో ఉన్నవాడు యెరికోకు దిగటం ప్రారంభించగానే ఎవరి చేతుల్లో చిక్కున్నాడు? దొంగల చేతుల్లో చిక్కున్నాడు. ప్రభువుని విడిచి లోకంలోనికి వెళ్ళాలని మనం ఆశించిన రోజు సాతాను పొంచి ఉంటాడండి. నువ్వు ప్రభువు దగ్గర ఉన్నంత సేపు నిన్ను ముట్టలేడు వాడు. నీ తల వెంట్రుకను కూడా ముట్టలేడు వాడు. నీ చుట్టూ ఎన్ని ఉపద్రవాలున్నా, నీ పక్కన 10,000 మంది పడ్డా సరే నీకే అపాయం రాకుండా కాపాడతాడు ప్రభువు నీతో ఉన్నప్పుడు. ప్రభువుని విడిచిపెట్టి మనం దూరంగా వెళితే, లోకంలోనికి వెళితే, పాపంలోనికి వెళితే, లోకాశలకు చోటిస్తే దేవుని కాపుదల పోయింది. యెరికోకు చేరకముందే మధ్యదారులు ఎవరు పెట్టుకున్నాడు? దొంగల చేతుల్లో చిక్కాడు. ఎవడండి దొంగ? చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం అండి. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. ఏంటండి, నేను మంచి కాపరిని, వాడు అపవాది దొంగ దోచుకోవడానికి వస్తాడు. నీ దగ్గర ఉన్న సంతోషాన్ని, నీ దగ్గర ఉన్న సమాధానాన్ని, నీకున్న పరిశుద్ధతను, నీకున్న విశ్వాసమును, నీకున్న భక్తిని, నీకున్న సొత్తును, నీకున్న సంతానాన్ని వాడు తను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడండి. ఎంతమంది వాళ్ళ సాతాను చేతుల్లో చిక్కుకొని సమస్తం పోగొట్టుకుంటున్నారు. ఎప్పుడైతే దేవుని కాపుదల పోయిందో సాతాను చేతుల్లో చిక్కుపోయాడు. దొంగ వాడు ఏం చేశాడు? దొంగల చేతుల్లో చిక్కితే ఏం చేశాడంటే, వాడు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి ఘోర ప్రాణాలతో విడిచిపెట్టేశాడు. మొత్తం దోచుకుంటాడు సాతాను. అంటే వాళ్ళ సాతాను మాట విని పాపానికి, అల్పకాల పాప భోగానికి చోటిచ్చిన వారు ప్రభువుకి నీ జీవితం ఏమంటే ఇవ్వకుండా సాతానుకి బానిసలైపోయిన వారిని చూడండి. మనకంటే వాళ్ళు బాగున్నారు, మనకంటే వాళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు, బాగా గంతులేస్తున్నారు, అన్యాయాలు మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు, మేడల మీద మేడ కట్టుకుంటున్నారు, బాగా అభివృద్ధిలోనికి వస్తున్నారని అనుకుంటావేమో. కానీ బైబిల్ చెప్తుంది, దుష్టులకు విజయమో కొద్ది కాలం ఉండును. యేసుక్రీస్తుని ఎరగని వారి ఆశీర్వాదాలన్నీ అబ్బా అబ్బా అనిపిస్తుంది, మళ్ళీ ఒక్కటి కూడా మనకి చివరికి మిగలదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం. ఈ మనుష్యుడు దేవుడు ఆశీర్వదించిన యెరూషలేమును వదిలిపెట్టి, దేవుడిచ్చిన రక్షణ వదిలిపెట్టి యెరికోలో వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు. యెరికో అంటే వ్యాపార కేంద్రం అదండి. లోక బిజినెస్లు చేయడానికి వెళ్తున్నాడు. దొంగల చేతుల్లో, సాతాను చేతుల్లో చిక్కున్నప్పుడు సర్వము దోచుకొని అతన్ని కొట్టి ఏం చేశాడండి? కొట్టాడు, చితక కొట్టాడు. తిరుగుబాటు చేయొచ్చు నిత్యము మీరేలా కొట్టబడుదురు. దేవుని బిడ్డలమైన మనము సాతాను చేతుల్లో చిక్కుకొని నష్టపోతున్నామండి. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గొట్ట. ఒకడు అగ్ని మీద నడిచిన ఎడల వాడి కాళ్ళు కమలకుండునా, ఒకడు వడిలో అగ్ని ఉంచుకునే ఎడల ఆయన వస్త్రములు కాలకుండునా, తన పొరుగు వాని భార్యను కూడు వాడు ఆ ప్రకారమే నాశనమగును అని వాక్యంలో ఉందండి. నేనేంగా చెప్పేది, ఆ వ్యభిచారములో, ఆ జారత్వములో పడ్డవాడిని పైకి రాలేడు. వాడు సంసోను లాంటి బలవంతుడిగా చేత కాలేదు. ఒకతను చూచనని వేశ్యల దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డవైన తర్వాత నీ దేహం దేవుని ఆలయమైనది. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు. సారాయి తాగేవాడు తన ఆలయాన్ని పాడు చేసుకోవటంలా, వ్యభిచరించేవాడు తన అవయవాలను అపవిత్రపరచుకోవటంలా, కోపానికి, కక్షకి, ద్వేషానికి, దుర్వ్యాపారాలకు చోటిచ్చి దేవుణ్ణి మరిచిన వారు సాతాను చేతుల్లో చిక్కుబడిపోతారు. కొట్టాడు. ఎందుకంటే ఇవాళ ఎందుకు రోగాలు, ఎంత విపరీతమైన రోగాలు, ఎన్ని భయంకరమైనటువంటి రోగాలు. దేవుడు ప్రతి రోగము నుండి మనల్ని స్వస్థపరచడానికి ఆశపడుతుంటే మనుష్యుడు తన ఇష్టానుసారంగా జీవించి
వ్యభిచార సంబంధమైన రోగాలు, ఎయిడ్స్ వంటి రోగాలు ఎంతమందిని వాళ్ళ వెంటాడుతున్నాయి. సారాయి తాగటం వల్ల, పొగ త్రాగటం వల్ల ఆరోగ్యానికి హానికరమని అక్కడ వేస్తూనే ఉంటారు, మళ్ళీ తాగుతూనే ఉంటారు, మళ్ళీ అమ్ముతూనే ఉంటారు. ఏం దేశం అండి, ప్రపంచం ఎలా ఉందో చూడండి. దేవుడు తెచ్చిన రోగాలు కావివి. నువ్వు నీ అజ్ఞానం వల్ల, నీ అవిశ్వాసం వలన, నీ అపవిత్రత వలన, నీ పాపపు కోరికల వలన తెచ్చుకున్న రోగాలు. ఆ రోగాలతో కొట్టబడుతున్నారు మనుషులు. నడు నొప్పి, గొంతు నొప్పి, మెడ నొప్పి, ఒకటా ఎన్ని నొప్పులో మనిషికి అరికాలు నుండి నడినెత్తి వరకు నొప్పులే, జబ్బులే, రోగాలే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, మీరు నా ఆజ్ఞలను పాటిస్తే ఈ ఐగుప్తు రోగాలు మీకు రాకుండా నేను చేస్తాను. ఈ లోకంలో రోగాలతో అందరూ బాధపడ్డా నీకు నేను ఆరోగ్యం కలుగు చేస్తానంటున్నాడు ప్రభు. ఆయన మాట వినని మూలాన, మన ఇష్టానుసారంగా వెళ్ళిన మూలాన సాతాను ఉచ్చుల్లో పడి వాడు ఆశ పెట్టి ఎరవేసి మనుషుల్ని పట్టి పీడిస్తున్నాడు. కొట్టి వస్త్రములను కూడా దోచుకొని ఏమేం చేశారండి, కొట్టి కోర ప్రాణంతో ఇంకా బతికాడా లేదా అన్న స్థితిలో వరకు కొట్టారండి. వాళ్ళు చాలామంది దేవుని మాటలను పెడచెవిని పెట్టిన వారు, ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వారు, మనసాక్షి గద్దింపులను లెక్క చేయని వారు ఇవాళ మూలుగుతూ ఉన్నారండి. మూలుగుతూ ఉన్నారు, మంచాల మీద పడి మూలుగుతూ ఉన్నారు, రకరకాల బాధలతో వ్యాధులతో మూలుగుతూ ఉన్నారు. ప్రాణంతో ఎందుకురా బ్రతుకుతున్నాను, చచ్చినా బాగుండనే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. చాలామంది ప్రపంచంలో ఇవాళ అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. వాడు అక్కడ పడి ఉండినప్పుడు ఆ దారిని ఒకరు వచ్చారంటే, ఎవరు వచ్చారు చూడండి. అప్పుడు ఒక యాజకుడు తన త్రోవను వెళ్ళుట తటస్థించను. అతడు అతనిని చూచి పక్కగా, ఎవరైనా యాజకుడు. పాత నిబంధనలో యాజకుల పని ఏంటంటే ఆనాటి జనులు తెచ్చిన బలులను అర్పించి, ఆ బలులు దేవుని సన్నిధిలో సమర్పించి వారి పాపానికి పరిహారం చేయడానికి మధ్యవర్తిగా ఉన్నాడు. మరి అలాంటి వాడు కొరప్రాణంతో కొట్టుకులాడుతున్న ఒక వ్యక్తిని చూచినప్పుడు వాడి దగ్గర ఏమీ లేవు, గొర్రె పిల్లన లేదు, పావురమన్న లేదు. ఏంటంటే వీడు ఏమి చెల్లిస్తాడు, దేవుడికి ఏం చెల్లిస్తానికి ఏమీ లేదు కాబట్టి వీడి పక్షంలో నేనేమి విజ్ఞాపన నాకైనా కూడా అక్కడికి వచ్చినప్పుడే. ఏమంటే ఒక పాస్టర్ గారి పని చర్చిలో ఉన్నప్పుడైనా వీధిలో ఉన్నప్పుడు కూడానా? నన్ను నడి రోడ్డు మీద ప్రార్థన చేయమని అడుగుతారండి అందరి మధ్యలో. చర్చికి రా ప్రార్థన చేస్తాను, ఇక్కడంతా ఎట్ట చేస్తాను అని చెప్పచ్చా? చెప్పడం కుదురుద్దా? ఏంటండి, ఎయిర్పోర్ట్లో అడుగుతారు, బస్ స్టాండ్లో అడుగుతారు, బజార్లో అడుగుతారు, అందరు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ బాధ చూసినప్పుడు అయ్యాల కోసం ప్రార్థన చేయమంటే ఎక్కడ పెట్టినా అక్కడ ప్రార్థన. వాడు చచ్చేటట్టుంటే ముందు సహాయం చేయటం మానేసి బలిస్తావా, అర్పణ ఉందా, లేకపోతే నాకెందుకు వచ్చింది అని పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడంట. ఆయన ఎవడు? లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా వెళ్ళిపోయాడు. లేవీయుల పని ఏంటంటే వాళ్ళు మందిరాన్ని ఏర్పాటు చేయటం, మందిర ఉపకరణాలు చేయటం, మందిర కార్యక్రమాలు జరిగించటం. ఏంటండి నా పని, ఈ పనే. కానీ ఈ బాధలో ఉన్న వారిని పలకరించే పని, వీడి కోసం ప్రార్థన చేసే పని నాది కాదు. విశ్వాసులందరూ లేవీయులమే. ఈ రోజున ప్రార్థన చేసేది పాస్టర్ గారైనా విశ్వాసులు కూడా చేయొచ్చా? తల్లిదండ్రుల విశ్వాసం అనుకో, మీ బిడ్డకు బాగలేదనుకో, మీరు చేయగలరా? చేయలేరా? భార్య విశ్వాసి, భర్తకు విశ్వాసం లేదు, మీరు ప్రార్థన చేస్తే మీ భర్తకు స్వస్థత కలుగుద్దా, కలగదా? మరి చెయ్యరే. కొన్నిసార్లు మన విశ్వాసం చాలదు, మన భక్తి చాలదు. అప్పుడు దైవజనుల కొరకు దైవజనులకు ఫోన్ చేసి ప్రార్థన చేయమంటాం, దైవజనులు పిలిపించుకొని ప్రార్థన చేయమంటాం, తప్పేం లేదు. కానీ నువ్వు ప్రార్థన చేయాలి. నీకు ముందే ఉండాలి విశ్వాసం, ఉండాలి. విశ్వాసంతోనే జరుగుతుంది అద్భుతం. లేవీయుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎవరో వచ్చాడంట. ఎవరన్నైనా? ఆ తర్వాత ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు.
అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి జాలిపడ్డాడు. నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ. ఎవరా ప్రేమ? ఎవరిదా ప్రేమ? నీ మీద జాలి పడేవాడు ఎవడో. నువ్వు బాధలో ఉంటే నీ ఎందు సంతోషిస్తారు చాలామంది. భలే అయిందిలే అంటారు. ఏంటండి? కానీ నువ్వు బాధలో ఉంటే నీ బాధను చూచి జాలి పడేది, నీ బాధలో నీకు సమీపంగా ఉండేది నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు. నా స్థితిని చూచి నా మీద జాలిపడి అయ్యయ్యో అనేసి వెళ్ళిపోయాడా? జాలిపడి దగ్గరకు పోయి బతుకున్నాడా లేదా అని చూస్తే ఊపిరి ఆడుతుంది. తన సంచిలో ఉన్న నూనె, ద్రాక్షరసము పోసి, అవే ఆ రోజుల్లో యాంటీబయాటిక్. ఏంటండి? ఆ మందు వేసినట్లుగా ఆ గాయాలతో రక్తము కారిపోతుంటే ఆ నూనె పోసి, ఆ ద్రాక్షరసం పోసి గాయాలను కట్టి ఆయన అంగీజించాడో, ఆయన కండవాచించాడో, ఆయన కొన్నదాన్ని తీసి వాడి గాయాలకు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని పోటకోళ్ళ వారి ఇంటి వైపు తీసుకెళ్ళాడు. పోటకోళ్ళ వాళ్ళు ఏంటంటే లాడ్జింగ్ అన్నమాట. హోటల్కి తీసుకెళ్ళాడు, సత్రానికి తీసుకెళ్ళాడు. ఏంటండి? ఇది ఒక ఉపమానంగా ప్రభు చెప్తున్నాడు. ఇది ఎవరు ఇలా చేసేది మన బ్రతుకుల్లో అని ఆలోచిస్తే, ఈ లోకంలో మనుషులందరూ మనల్ని విడిచిపెట్టవచ్చు, కానీ మన తల్లిదండ్రులు కూడా మనల్ని మర్చిపోవచ్చు, కానీ ఒకవేళ పాస్టర్ గారు కూడా నిన్ను పట్టించుకోకపోవచ్చేమో, కానీ ఎల్లవేళలా నీ మీద దృష్టి ఉంచి నీవు బాధలో ఉన్నప్పుడు, నువ్వు సమస్తం పోగొట్టుకున్నప్పుడు, నువ్వు సాతాను చేత దోచుకొనబడినప్పుడు, నీవు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు అప్పుల్లో పడి మూలుగుతున్నప్పుడు, నీ అజ్ఞానం వల్ల తెచ్చుకున్న జబ్బుల్లో పడి నీవు తపన పడుతూ ఉన్నప్పుడు నిన్ను చూచే ప్రభు ఉన్నాడు, నీ మీద జాలిపడే ప్రభు ఉన్నాడు, నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు. ఎంతమంది యేసు ప్రభు ప్రేమను రుచి చూచారు అని అడిగితే ఎలా ఉంటుంది యేసు ప్రభు ప్రేమ? మీకు అందరికీ ఒక నారింజ పండు ఇచ్చి ఒక తొన ఇప్పి నోట్లో పెట్టుకోమని ఎలా ఉంది చెప్పండి అంటే అంటారా? పొలపొలగుంది, తీతీగుంది, భలే ఉంది అంటారా? ఏంటండి? మరి యేసయ్య ప్రేమ ఎట్టుందంటే ఇంత చప్పగా ఉన్నట్టు మొఖాలు పెడతారేంటి? ఎట్టుంది యేసయ్య ప్రేమ? తీయంది అన్నారు ఎవరో. అవునా? అంత యేసుప్రభు ప్రేమలోని తీపినే రుచి చూశారు. తీపి ఎక్కువైతే ఏమొస్తుంది? ఇప్పుడు మనకు రోగం, షుగర్ రోగం వస్తుంది. ఇప్పుడు క్రైస్తవులందరికీ యేసయ్య ప్రేమ ఎక్కువైపోయి ఆయన ప్రేమను గురించి ఎక్కువ వినేసి ఆయన ప్రేమను ఎక్కువ పొందేసి మన యేసయ్య కదా, పర్వాలేదు, ఎన్నిసార్లు తప్పులు చేసినా క్షమిస్తాడు కదా, ఏం చేసినా ఆయన ప్రేమిస్తాడు కదా అని ఒకలాగా చులకనైపోయింది యేసయ్య ప్రేమ కదండి. యేసయ్య ప్రేమ వగరుగా కూడా ఉంటుంది. మీకు తెలుసా? వగరు తెలీదా? యేసయ్య ప్రేమ చేదుగా కూడా ఉంటుంది. సర్రమంటుంది. వేసాడు ఒక దెబ్బ వేసాడంటే ఎవరిని వేస్తారు దెబ్బ? తండ్రి తను స్వీకరించిన కుమారుణ్ణి శిక్షిస్తాడు, తను ప్రేమించే కుమారుణ్ణి శిక్షిస్తాడు. నిన్ను దేవుడు ప్రేమించాడు కాబట్టే నీకు ఒక శిక్ష ఇస్తాడు అప్పుడప్పుడు. కానీ మనం గుర్తించడం లేదు అది ఆయన ప్రేమతో మనల్ని శిక్షిస్తున్నాడని. ఆ శిక్షలో మనం వెకటైపోతున్నాం, విసిగిపోతున్నాం, మర్చిపోతున్నాం దేవుణ్ణి. మీ పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎదురుగుండా కూర్చొని మీ ఇంట్లో నుంచి గుమ్మం ఎదురుగుండా ఆ మట్టి తింటా ఉన్నాడు అనుకోండి, మట్టి ముద్దలు ఏరుకొని ఏంటండి మీరు చూసి ఏం చేస్తారు? తిండి కూడా పెడతలేదు. ఆడ పిల్లడు చూడు మట్టి తింటున్నాడు. ఏ మనుషులరా బాబు, మట్టి తింటాడు, మట్టి తింటున్నాడు, అరే ఎక్కువ తింటున్నాడు అంటాడు కదండి. అంటారా? మీ అబ్బాయి తింటున్నాడు అనుకో మట్టి, ఏం చేస్తావు? భలే తింటున్నావురా, ఇంక నుంచి నాకు అన్నం వండే పని లేదు నాయన, మా బంగారమే, నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావురా ఇది?
తిన్న ఆయన అంటారా? లాగో లెంపగా వేసి బొక్కల మీద నోటి మీద దబ్బేసి చేతిలో ఉన్న మట్టి అంతా కూర్చొని, బాడవా పని లేదురా నీకు, తిండి పెడితే తినకుండా మట్టి తింటావరా అని దబదబ 2 బాధలు బాధరా. ఎందుకు? వాడి మీద కోపమా? ఎందుకు? వాడిని మీరు ఏం చేస్తున్నారు? మీ బిడ్డ కాబట్టి, మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి, మీ బిడ్డ తప్పు చేస్తే మీరు సహించలేరు కాబట్టి, వాడు చేసే పని మంచిది కాబట్టి ఏం చేస్తున్నారు? యేసయ్య కూడా నీ ఇష్టం వచ్చినట్టుంటే ఆయన పేరు పెట్టుకొని ఆయన బిడ్డనని చెప్పుకుంటూ ఆయన ప్రేమనంతా అనుభవించి ఆయన చెప్పినట్టు ఉండకపోతే ఏమేస్తాడు? దెబ్బేస్తాడు. దెబ్బేస్తేనే మనం మంచాన పడతామండి. మంచాన పడితేనే దేవుడు గుర్తొస్తాడు కొంతమందికి. ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? మంచం పడుకుని విడిచి వస్తాడు చెప్పండి? మంచం పడుకుని విడిచి వస్తాడు? పైకే చూస్తాడు. టీవీ చూడటం, టీవీ ఎక్కడ చూస్తాడు? ఏంటండి? బజార్లో ఎప్పుడు తిరగడు, లోకంలోకి వెళ్ళలేడు, అందులో నొప్పి బాధ, అయ్యా ఆయన అబ్బా అబ్బో వేసాయా, అప్పుడు వేసే గుర్తొస్తాడండి. కాబట్టే దేవుడు అప్పుడప్పుడు మనల్ని పడుకోబెడతాడు. పడుకోబెట్టినప్పుడు బాధపడకండి. రోగాలు వస్తే బాధపడకండి. రోగాలు వస్తే దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. రోగంలో దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. మీ ఇంట్లో మీకు జ్వరం వచ్చిందనుకోండి, మీ అమ్మగారు ఎక్కడుంటారు? ఎక్కడుంటారండి? పక్కనే కూర్చొని ఉంటుంది. నారింజ రసం ఇస్తుంది, జ్యూస్ ఇస్తుంది, చెయ్యి పెట్టి చూస్తుంటుంది, పడుకోమ్మా అంటుంటుంది. జ్వరం తగ్గిపోయిందండి, నువ్వు పడుకున్నావు, అమ్మ నువ్వు ఇక్కడే ఉండు అంటే ఏమంటుంది? ఏం రోగమే నీకు, లేచాడే చేసుకపోయా, నన్ను కాఫీ ఇవ్వమంటావు అంతా. ఏంటండి? మనకి బాధలు వచ్చినప్పుడు ఎక్కడున్నాడు ప్రభు? మన పక్కనే ఉన్నాడు. అందుకే రోగము శ్రమ నుండి ఉండుట నాకు మేలైనన్నాడు దావీదు. శ్రమలు వచ్చినప్పుడు నా యేసయ్య కనుదృష్టి నా మీద ఉంటుంది. శ్రమల కొలిమిలో మనల్ని ఆయన పెట్టినప్పుడు మనల్ని పరిశుద్ధపరచడానికి ఆశపడతాడు. యోబు అన్నాడు, ఆయన నన్ను శోధించగా నేను మంచి సువర్ణ వలె బయటికి వచ్చాను. బంగారాన్ని శుద్ధి చేయాలంటే ఏం చేస్తాడు కంసాలోడు? ఏం చేస్తాడు? నీళ్ళతో కడుగుతాడా? సబ్బుతో కడుగుతాడా? సబ్బుతో కడిగితే నీళ్ళతో కొడితే పోదవలు ఆపటం టంకం. దాన్ని నిప్పుల్లో వేస్తాడు. ఆయన నిప్పుల్లో వేసి ఇంట్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోతాడా? కంసాలోడు నిప్పుల్లో బంగారం వేశాడంటే ఏం చేస్తాడో తెలుసా? నీతో మాట్లాడుతున్నా సరే నీ వైపు చూడడు. ఎవరి వైపు చూస్తాడు? బంగారం వైపు చూస్తాడు. ఆ పొల్లో కర్ర ఏదో ఉంటుంది, దాంతో ఇట్టిట్ట కదుపుతుంటాడు. అది ఎంతవరకు కాలాలో అంతవరకే అగ్ని ఉంచుతాడు. కానీ ఎక్కువైతే బంగారం కూడా నల్లగైపోద్ది, బంగారం కూడా మాడిపోద్ది. తగినంత మట్టు కొంచెం దాన్ని బయటికి తీసేస్తాడు. దేవుడు మనల్ని శోధించినప్పుడు ఎక్కడుంటాడు? కంసాలువా, నా మాట కంసాలువా అని అగ్ని వంటిది కాదా? కంసాలువా అని అగ్ని అంటే అది ఎంత మరకు మనం తట్టుకుంటామో అంతవరకే మనల్ని పరిశీలిస్తాడు దేవుడు. మనం నాశనం అయిపోవడానికి కాదు మనల్ని పరిశోధించేది ఆయన, మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పరిశోధిస్తాడు. ఆయన మనల్ని పరిశోధిస్తున్నప్పుడు ఆయన కనుదృష్టి ఎక్కడుంది? మన మీదే ఉంది, నీ మీదే ఉంది. నిన్ను సంపూర్ణ చేయడానికి ఆయన ఆశపడుతున్నాడు. చాలామంది ఈ రోజుల్లో యేసయ్య ప్రేమను రుచి చూడలేదండి. మనము అడిగినవన్నీ ఇస్తుంటే యేసయ్య ఎలాంటోడండి? మంచి దేవుడు. ఇవ్వకపోతే ఏం చేశాడు దేవుడు నాకు, ఏమి ఇచ్చాడు దేవుడు నాకు, ఇచ్చినవన్నీ మర్చిపోతారు అంతలోకే. యేసయ్య ప్రేమను అనుభవించి ఈ రోజున ఒక్కసారి నీకేదన్నా జరగకపోతే లేదంటున్నావు. ఇదిగో రేపు వ్యాలంటైన్స్ డే అంటండి. రేపేనా ఎల్లుండా? ఎల్లుండా? అంటే ప్రేమికుల రోజు. ముసలోళ్ళు కూడా ప్రేమికుల్లాగా వెళ్ళొచ్చు కదా పార్కులకి. భార్యాభర్తలైన మీరు 30 ఏళ్ళు సంసారం, 40 ఏళ్ళు సంసారం చేసిన వాళ్ళు మై డియరు అని భార్య భర్తతో, భర్త భార్యతో అని చక్కగా వెళ్ళొచ్చు కదా. అబ్బే నిన్ను కట్టుకున్నాక నా కర్మ ఎట్టయింది నా బతుకు అని వీళ్ళు ఎందుకు నా వెడ్డింగ్ యానివర్సరీ గుర్తు చేస్తామన్నట్టు మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ ఆ ప్రేమ అప్పుడే కొట్టుకుపోయింది. ఇప్పుడు నాకు అప్పుడు తెలిసి ఉంటే నిన్ను ప్రేమించకుండా ఉండేవాడిని అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారండి. కానీ యవనస్తులు చూడండి, ఈ రోజున చాలామంది యవనస్తులు ఎక్కడో పాశ్చాత్య దేశంలో జరిగిన ఏదో కథ పట్టుకొని, ఒక సంభవాన్ని పట్టుకొని, అది ప్రపంచమంతటా ప్రేమికుల రోజని
గిఫ్ట్లు ఇచ్చుకోవడానికి, కలిసి తిరగటానికి, పార్కులమ్మట, రెస్టారెంట్లమ్మట, తప్పుడు స్థలాల్లో, తప్పుడు కార్యాలకు హద్దుమీరి తమ శరీరాలను అపవిత్రపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్త, అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, అది కాదు. యేసయ్య ప్రేమ నిజమైన ప్రేమ, యోగ్యత లేని వారిని ప్రేమించేదండి. ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించడం, అమ్మాయిని అబ్బాయిని ప్రేమించడంలో త్యాగమేముంది? ఇందులో స్వార్థం ఉంది, ఇందులో శరీరేచ్ఛలు ఉన్నాయి. ఇది లోకాశలతో నిండిన ప్రేమ. యేసయ్య ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ, నిజమైన ప్రేమ. ఈ అంచె దినాలలో ప్రేమ చల్లారిపోద్దంట బైబిల్లో చెప్పబడింది. ఈ డూప్లికేట్ ప్రేమలు, ఈ నటనా ప్రేమలు, ఈ యొక్క అవకాశం కొరకు చేసుకునే ప్రేమ అనే విషయాలను వాడుతూ ఉన్నారు. మన తెలుగులో ప్రేమ 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 అంటాం, అన్నిటికీ ప్రేమే అంటాం. ఇంగ్లీష్లో కూడా అంతేనండి. ఐ లవ్ మమ్మీ, ఐ లవ్ పప్పీ. పప్పీ అంటే కుక్కను ప్రేమిస్తానంటున్నారు, అమ్మని ప్రేమ. ఐ లవ్ దిస్ డ్రెస్సు, ఐ లవ్ మై డాడీ. అంటే డాడీ డ్రెస్సు ఒకటేనా, మమ్మీ కుక్క ఒకటేనా? ఏంటండి అన్నిటికీ లవ్ అంటారు. అదేమి లవ్? కానీ గ్రీకులో 4 వ్యత్యాసమైన మాటలు ఉన్నాయి. స్టోర్జ్, ఫిలియా, ఎరోస్, అగాపే. ఈ 4 వ్యత్యాసమైన మాటలు బైబిల్లో వాడబడ్డాయి ప్రేమ అనే పదానికి. ఈ 4 ప్రేమలు వ్యత్యాసమైన ప్రేమలు. స్టోర్జ్ అంటే అది సహజమైన ప్రేమ, సహజమైన ప్రేమ. మన దేశంలో చూడండి, మన కులవాడు అంటే మనోడా అంటారు. మనోడా అంటే మన కులమా అని అర్థం. అని మా కులం అనే భాష ఏంటండి? మన తెలుగుడా? మీరు ఢిల్లీ లాంటి నార్త్ ఇండియాలో అక్కడ ఉన్నారనుకోండి, ఎవరైనా తెలుగు మాట్లాడారనుకోండి, మీరు తెలుగు అనుకోండి, అక్కడ తెలుగు మాట్లాడితే మీ ప్రాణం ఎట్టుంటో తెలుసా? అబ్బా మన తెలుగుడు. ఇక్కడ తెలుగుడు ఎంతమంది ఉంటాం, పక్కన తెలుగుడు అనం. ఇక్కడ అందరూ తెలుగుమే కదా. కానీ అక్కడ అందరి మధ్యలో మన తెలుగు మాట్లాడితే అబ్బా మా తెలుగోళ్ళు, మనం ఒకటే అంటాం అక్కడికి వెళ్ళి. ఏంటంటే అమెరికా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియన్స్ చూడగానే మనం ఇండియన్స్ అని మాట్లాడుకుంటాం. ఎందుకంటే మా దేశము, మా భాష, మా జాతి, మా అమ్మ, మా నాన్న అనే సహజమైన ప్రేమ. అది న్యాచురల్ లవ్, నిజమైన ప్రేమ కాదు. రెండోది ఫిలియా అంటే స్నేహం. ఫిలియా అనే పదానికి ఏంటి? మలయాళంలో ప్రేమ అనే పదానికి ఏం ట్రాన్స్లేషన్ చేస్తారా? స్నేహం అంటారు వాళ్ళు. స్నేహం అంటే ప్రేమ వాళ్ళ పదంలో, వాళ్ళ భాషలో. ఏంటంటే స్నేహం. 2 స్నేహితులు ఎప్పుడవుతారు చెప్పండి? ఇద్దరు ఒక అభిప్రాయాలకు వస్తే ఏమైపోతారు వీళ్ళిద్దరూ? ఎక్కడికి వెళ్తున్నావురా? సారా కొట్టుకు వెళ్తున్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నాను. రా పద. ఏమైపోయారు ఇద్దరు కలిసి? సారాయి ఫ్రెండ్స్. ఇక రోజు ఆ టైంకి పిలుచుకుంటాడు. హలో వెళ్తున్నావు, వస్తావా? డబ్బులు లేవరా? నేను ఇస్తలేరా? రారా, నువ్వు నాకు రేపు పంపించు, నేను వాళ్ళు పంపిస్తా. ఎట్లంటే ప్రాణం పెట్టుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు ప్రాణం తీసుకుంటారు ఏదో రోజు. ప్రాణ స్నేహితులు అన్నవారు గర్భశత్రువులు అయిపోవడం చాలామందిని చూశాను నేను. ఇది స్నేహం అనేది కొంతకాలమే ఉంటుంది. ఏంటంటే ఇడ్లీ స్నేహితులు ఉంటారు, చీరల స్నేహితులు ఉంటారు, వంట స్నేహితులు ఉంటారు, ఫోన్లో వంట నేర్చుకుంటారంట. సిస్టర్స్ మీరు చేస్తున్నారమ్మా? అక్కడ గారెలు నేర్పిస్తాను అక్క, తెచ్చుకో, పొయ్యి వెలిగించావా? వెలిగించు. పిండి రుబ్బావా? ఎయ్యి, చేతిలో పెట్టుకొని ఇట్టిట్టిట్టు కొట్టు, పాకేసి నూనె పోయి. సరే వచ్చేసింది, గారెలేయటం వచ్చేసింది, నేను నీకు బూరెలు నేర్పిస్తాను, నేర్చుకో. చీరల ఫ్రెండ్స్, బూరెల ఫ్రెండ్స్, ఏదన్నా ఒకటి ఇద్దరు ఇష్టపడితే ఇష్టమైన తర్వాత ఒకరోజు ఏమైపోద్దండి? నేను నీ గారెలు నేర్పించకపోతే నీ బతుకులు ఎవరు నేర్పించండి వాళ్ళు నీకు? నార్మై నేను బూరెలు నేర్పించకపోతే నీ బతుకు ఏమయ్యేది అని వీళ్ళే దెబ్బలాడుకుంటారు వాళ్ళు. ఇవన్నీ నిజమైన స్నేహాలు కాదు, నిజమైన ప్రేమలో కాదు. సహజమైన ప్రేమ వేరు, స్నేహం అనేది వేరు. ఎరోస్ అంటే యవ్వనస్తురాళ్ళ మధ్య, యవ్వనస్తుల మధ్య వచ్చే శారీర సంబంధమైన ప్రేమ, ఒక విధమైన అట్రాక్షన్, ఒక ఆకర్షణ, ఒక ఇష్టం. చూసారా? టీనేజ్ వచ్చేటప్పటికి, కాలేజీలోకి వెళ్ళేటప్పటికి అబ్బాయిల్ని ఆకర్షితులు అవుతాం, ఫ్రెండ్షిప్లు చేయటం, వారి పరిశుద్ధతను పోగొట్టుకోవటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.
మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేస్తావా చేయవా అని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవటం, లేకపోతే ఎవరికి చెప్పకుండా లేచి వెళ్ళిపోవటం ఈరోజు సర్వసాధారణం అయిపోయిందండి. ఒకప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు తీసుకెళ్ళిపోయేవారంట, ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు తీసుకెళ్ళిపోతారు. జాగ్రత్త ఏంటండి, అబ్బాయిని తీసుకెళ్ళిపోయి ఆ తర్వాత వచ్చి మా అమ్మగారు మీ కాళ్ళకి దండం పెడతా, నన్ను ఏమనకండి, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం, ఆ అమ్మాయి కోసం నేను ప్రాణం పెడితే కూడా సిద్ధమే, మేము ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాం, మీ దీవెనలు మాకు కావాలంటే ఫోన్ చేస్తాడంట మళ్ళీ పైగా. ఏంటండి, తల్లిదండ్రుల అంగీకారం లేకుండా పెళ్లి చేసుకోవడం న్యాయమా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నిన్ను ఎంత ప్రేమగా పెంచింది, ఎన్నిసార్లు నీ కోసం కష్టపడింది, ఎన్నిసార్లు బతిమిలాడి అన్నం తినిపించింది, బట్టలు వేసింది, నీ బట్టలు ఉతికింది, నీకు స్నానం చేయించింది, నిన్ను బడికి పంపించింది, మీ నాన్న కష్టపడి తెచ్చి నీకు ఫీజులు కట్టి నిన్ను కాలేజీకి పంపించాడు. ఏంటండి, నిన్ను పెంచి పెద్ద చేసి నా బిడ్డ యోగ్యుడయ్యాడు అనుకున్న సమయంలో అమ్మ నాన్నలను బాధ పెట్టి నువ్వు ఏం సాధించగలుగుతావు? అమ్మ నాన్న ప్రేమలకు మించిన అకస్మాత్తుగా చూసిన ఒక అమ్మాయిని చూసి, ఒక అబ్బాయిని చూసి వాళ్ళ మీద నీకుండే ప్రేమ, ఇంతకాలం నిన్ను 30 ఏళ్ళు 20 ఏళ్ళు 25 ఏళ్ళు పెంచిన అమ్మ నాన్న మీద లేని ప్రేమ వాళ్ళ మీద నీకు వచ్చిందంటే అది నిజమైన ప్రేమ? అది ఒక విధమైన ఇష్టం, ఒక ఆకర్షణ, లస్ట్ నాట్ లవ్. సంసోన్ లాంటి వాడు ఒక స్త్రీని చూచి ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడిగాడు అమ్మ నాన్నని. వద్దు నాయన, శత్రువుల అమ్మాయి ఎందుకు మనకి అంటే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాడండి. అమ్మ నాన్న వెళ్ళి చేయలేదు ఆ పెళ్ళి, చేసుకున్న రోజే గొడవ పెట్టుకున్నాడు. మళ్ళీ వచ్చేసాడు అలిగి, మళ్ళీ వెళ్ళాడు మామ నా పిల్లని నాకు ఇవ్వమని. ఓరే అల్లుడా, నువ్వు నిజంగా అలిగి వెళ్ళిపోయావు అనుకో, నీ భార్యని నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను, కావాలంటే మా అమ్మాయి చెల్లుంది చేస్తాను అన్నాడంట. ఏంటిది పెళ్ళి అంటే తమాషా? ఏమైనా చీరలు మార్చినట్ట ఏంటంటే, ఇల్లులు మారినట్లా, వస్తువులు మార్చుకున్నట్లా? పెళ్ళి అనేది మనిషికి ఒక్కసారే జరగాల్సింది. భార్యను విడిచి మరొకతను వివాహము చేసుకున్నవాడు వ్యభిచారం చేయిస్తున్నాడు, విడువబడిన దానిని వివాహం చేసుకున్నవాడు వ్యభిచారం చేస్తున్నాడు. ప్రభు చెప్పిన మాటలు అవి, ఆయన నోటి నుండి వచ్చిన మాటలు. ఈ రోజున యవనస్తులు తొందరపడకండి, శరీర ఉద్రేకానికి చోటు ఇవ్వకండి. నీకు నిజంగా ఎవరైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇష్టమైతే ఫస్ట్ నువ్వు చెప్పాల్సింది వాళ్ళకి కాదు, ఐ లవ్ యూ కాదు, డాడీ మమ్మీకి చెప్పండి, డాడీకి చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పకండి. ఫ్రెండ్స్కి చెప్పారా సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుంది? బూడిద రాలుతుంది నీకు. ఏంటండి, పెద్దలకు చెప్పండి, ప్రార్థన చేయండి, వారు అనుమతిస్తే పెళ్లి చేసుకోండి, తప్పేం లేదు. దేవుని చిత్తంలో, దేవుని యొక్క ఆశీర్వాదాలతో, పెద్దల దీవెనలతో. అంతేకాని ఉద్రేకంలో తొందరపడి వివాహాలు చేసుకొని ఆ తర్వాత ఇవాళ ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి, బిడ్డలు పుట్టిన తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని మొన్న విజయవాడలో ఒక సహోదరు ఏడుస్తూ చెప్తుందండి. అరే, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఎలా వదిలిపెట్టాడమ్మా? అది ప్రేమ కాదే. అది నిజమైన ప్రేమ అయితే ప్రేమ శాశ్వత కాలమో ఉంటుంది. ఈ లోక ప్రేమలన్నీ ప్రేమలు కావు. నిజమైన ప్రేమ అగాపే ప్రేమ. ఏం ప్రేమది? అగాపే అంటే అది కలువరి సిలువ ప్రేమ, అది నిస్వార్థమైన ప్రేమ, అది హేతువు లేని ప్రేమ, లాభాన్ని అపేక్షించని ప్రేమ, స్వార్థాన్ని కోరని ప్రేమ, అవతలవాడ బాధను తాను భరించి వారికి సంతోషాన్ని కలుగజేసే ప్రేమ, వారి శిక్షను తాను భరించి వారికి క్షమాపణ కలుగజేసే ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు దగ్గర దొరుకుద్ది, వేరెక్కడ కొట్టుల్లో దొరకదు, వేరే మనుషుల దగ్గర దొరకదు. ఆ ప్రేమ యేసు క్రీస్తు మనకి ఈ లోకంలోనికి వచ్చి సిలువలో దాన్ని బయలుపరిచాడు, ప్రత్యక్షపరిచాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని కూర్చోలేదు అక్కడ, తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు, ఏ ఒక్కడు నశించకూడదని. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ప్రాణము పెట్టుట ద్వారా తన ప్రేమను మనకు వెల్లడిపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే దేవుని ప్రేమ, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదివితే యేసుక్రీస్తు మన కొరకు చూపించిన ప్రేమను మనం గుర్తించగలుగుతాం. అది జాలిపడే ప్రేమ, ఆదరించే ప్రేమ, కౌగులించుకునే ప్రేమ, క్షమించే ప్రేమ, సహించే ప్రేమ. ఈరోజు మానవులకు అవసరమైనది ఆ ప్రేమ. తాత్కాలికమైన ప్రేమలు మనకి అవసరం లేదండి. నీకు అన్నీ ఉన్నప్పుడు నిన్ను అందరూ ప్రేమిస్తారు, అది కాదు ముఖ్యం. నీకేమీ లేనప్పుడు కూడా, నిన్ను దోచుకొని సాతాను వదిలివేసినప్పుడు కూడా, నిన్ను కొట్టి కొరపడంతో వదిలిపెట్టేసినప్పుడు కూడా, నువ్వు మంచాన్ని పడి మూలుగుతున్నప్పుడు కూడా,
నువ్వు అప్పుల్లో పడిపోయి ఎటు బయటపడలేని స్థితిలో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్న స్థితిలో ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించేది యేసయ్య ప్రేమ. విజయవాడలో ఇలాగే గెట్ టుగెదర్ జరుగుతుంటే ఒక కుటుంబం వచ్చి మీటింగ్లో కూర్చుంది. మీటింగ్ అయిన తర్వాత నా దగ్గర ప్రార్థనకు వచ్చారు. భార్య, 2 కుమారులు. మేము అప్పుల్లో మునిగిపోయామండి, ఇంకా అప్పులు తీర్చే అవకాశం మాకు లేదు, అందుకని ఆ ఊరు నుంచి పారిపోయి విజయవాడ వచ్చేసాము. ఇక్కడ ఆ రైల్వే స్టేషన్లోకి వెళ్ళి ఆ రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోదామని, మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని వెళ్తా ఉన్నాము. అక్కడ గెట్ టుగెదర్ అని మీ ఫోటో పెట్టిన ఆ బోర్డు చూసాము. ఇంతకుముందు దేవుని వాక్యం టీవీలో వినేవాళ్ళమే. సరే ఇక్కడ ఉన్నారేంటి అయ్యగారు, ఇక్కడికి వెళ్ళి ఓ ప్రార్థన చేయించుకొని చచ్చిపోదామని లోపలికి వచ్చాము. మీటింగ్లో కూర్చున్నాము. చచ్చిపోదాం అనుకుంటున్నావా? అప్పుల్లో మునిగిపోయి ఉన్నావా? నేను ఎప్పుడు ఇయే చెప్తానని తిడతా ఉంటారు కొంతమంది. చచ్చేవాడిని బతికిస్తానికి ఈ చెప్పకపోతే ఏం చెప్పమంటారు? ఏంటండి, కుటుంబాల గురించే చెప్తారు ఏంటండి మీరు? ఆకాశంలో సంగతులు చెప్పండి, ప్రకటన గ్రంథంలో మర్మాలు చెప్పండి, పరమగీతాల్లోని ప్రేమను గురించి చెప్పండి అని కొంతమంది అడుగుతుంటారు. గ్రీకులు జ్ఞానాన్ని కోరుతున్నారు, యూదులు సూచక్రియలు కోరుతున్నారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామన్నాడు. ఈరోజు క్రీస్తు ప్రేమ కుటుంబాలకు కావాలి, యవనస్తులకు కావాలి. మన కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగాలి. ఆ తమ్ముడు అయిపోయిన తర్వాత దగ్గరకు వచ్చాడు. చచ్చిపోదాం అనుకొని వచ్చామండి. అక్కర్లేదయ్యా, దేవుడు సాయం చేస్తాడు, ప్రార్థన చేయించుకో, ప్రార్థన చేస్తాను, దేవుడు విశ్వాసం ఉంచు, నీ అప్పులు తీరుస్తాడు, నీకు ఏదైనా పని దొరుకుద్ది, నువ్వు వెళ్ళి వారంలో ఏదో పని చేసుకో అని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మళ్ళీ ఉదాహరణకి పోయిన వారం ఇలా వచ్చాడు. ఇక్కడ ఉన్నాడా అని అడిగాను. నవ్వుతా లేచి నిలబడ్డాడు. అక్కడ కుటుంబం అంతా లేచి నిలబడ్డాడు. చచ్చిపోలేదా? చచ్చిపోలేదండి. పోయినసారి మీరు ప్రార్థన చేశాక మాకు సంతోషం వచ్చింది, కూలి పని చేసుకున్నాం, ఈ వారం అంతా మా పొట్ట పోషణ మిగిల్చుకున్నాం. మీరు ఆ మాట చెప్పినందుకు సంఘంలో విశ్వాసులు కొందరు మాకు సహాయం చేశారు. మాకు బట్టలు కూడా లేవు, కట్టుకట్టలతో వచ్చాం, ఇదిగో ఈ వస్త్రాలు కొంతమంది ఇచ్చారు, మా ఆకలి తీర్చారు, మాకు చిన్న పని దొరికింది అని చెప్పి ఈ రోజు వరకు క్రమంగా దేవుని సన్నిధికి వస్తున్నాడండి. నా పెద్ద కుమారుడిని దేవుని సేవకు అప్పగించేస్తున్నాడని ఆ కుమారుడిని దేవుని సేవకి విజయవాడలో సహాయం చేయడానికి అప్పగించేశాడు. చిన్న కుర్రాడు, చదువులు మానిపించేశాడు వాళ్ళకి ఫీజులు కట్టలేక. ఏంటండి, అప్పుల్లో పడిపోయి చచ్చిపోదాం అనుకునేవాడిని, నాకేం తెలుసు ఆయన ఉన్నాడని. అక్కడ దేవుడు చూశాడు అతన్ని, దేవుడు చూస్తున్నాడు వారిని. ఆ అద్భుత కార్యాలను దేవుడు జరిగించేవాడుగా ఉన్నాడు కనుక వారిని చూచి జాలిపలే దేవుడు ఒక సేవకుని నోటిని బోరలాగా వాడుకుంటాడంతే. మాకు ఇష్టమైన మాటలు చెప్పండి అనే వాళ్ళని నేను చెప్పే సమాధానం ఒకటే, నేను చెప్పే మాటలు నావి కావు, నా దేవుడు నన్ను చెప్పమన్న మాటలు నేను చెప్పాలి. నేను ఎంత పెద్ద ప్రసంగికుండా చెప్పుకోవడానికి నేను ప్రసంగం చేయకూడదు. నా యేసు ప్రభు ఎంత ప్రేమ కలిగిన వాడో చెప్పడానికే నేను వాక్యమో చెప్పాలి. ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన క్షమాపణ ఎరగని వారెందరో ఇవాళ విరక్తి చెందిన వారిగా ఆ మీటింగ్కి వెళ్తే పాస్టర్ గారు నన్ను తిడతాడు, మా అమ్మోళ్ళు నా మీద చాడీలు చెప్తారు అని చర్చిలకు మానేస్తున్నారండి యవనస్తులు. దయచేసి వాళ్ళని రప్పించండి దేవుని సన్నిధికి. మా అబ్బాయి రాడండి మీటింగ్ అంటున్నారు, చూసారా? ఎందుకు రాడో తెలుసా? ఇక్కడ క్షమాపణ దొరుకుతుంది యేసయ్య సన్నిధిలో, ఇక్కడ అతనికి సలహాలు దొరుకుతాయి, సహాయం దొరుకుద్ది, మేలు జరుగుద్ది. అంటే రాడా? వస్తాడు. కానీ ఎందుకు రావడం లేదు? పాస్టర్ గారితో అమ్మ తిట్టింది కాక పాస్టర్ గారితో ఏం చేస్తారో తిట్టిస్తారు, నన్ను నా మీద చెబుతారు అసహ్యంగా, నన్ను చులకం చేస్తారు, నాకు ఈగో ఉంది అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు దేవుని దగ్గరికి రాలేరు. చచ్చేవాడు కూడా కొంతమంది ఈ రోజునండి, చచ్చే స్థితిలో కూడా ఈగో తగ్గదండి కొంతమందికి, భయంకరమైన గర్వంతో ఉంటుంటారు. యేసుక్రీస్తు ప్రేమను గుర్తించని వారు నాశనమైపోతారు, నష్టపోతారండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నావో నీ స్థితి చూచి, నీ స్థుతి చూచి, కొంతమంది బయటికి బాగుంటారండి, ఎవరగనట్టుగా బయటికి భలే ఉంటారు. మైకేల్ జాక్సన్ తెలుసా మీకు? బైబిల్లో ఉన్న వాళ్ళు తెలియదు కానీ మైకేల్ జాక్సన్ ఎందుకు తెలీదు? బైబిల్లో ఉన్న
జిమిరి తెలుసా మీకు? ఉమ్రి తెలుసా మీకు? చదివితే కదా ఎప్పుడన్నా రాజుల గ్రంథాలు చదివితే జిమిరి, ఉమ్రి 42 మంది రాజులు ఉన్నారు. రాజుల చరిత్ర అనే పుస్తకం ఉంది బైబిల్లో, మన బుక్ స్టాల్లో చదవండి, సులభంగా మీరు అర్థం చేసుకుంటారు. ఆ రాజుల చరిత్రలో నుంచి ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవచ్చు. మైకేల్ జాక్సన్ ఎప్పుడు మేకప్ వేసుకొని కాళ్ళు ఏళ్ళు తిప్పుతుంటే నోరు తెరుచుకుంటూ చూసేవాళ్ళు కదా జనం. ఏంటంటే దేశాల్లో అతని పేరు ఎరగనోళ్ళు, ఆ డ్యాన్స్ చూడనోళ్ళు, అతనంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది. ఎంతో కోట్ల ఆస్తుంది అతనికి. నేను అమెరికా దేశం వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అప్పుడే చచ్చిపోయాడు ఆయన. ఆ సందర్భంలోనే వాళ్ళు నా కారులో ఉన్న నాతో ఉన్న బ్రదర్స్ చెప్పారు, బ్రదర్ ఈ కారులో వెళ్తున్నాం చూడండి, ఇక్కడి నుంచి కారు పోతనే ఉంది అక్కడ దాకా. ఇదంతా మైకేల్ జాక్సన్ స్థలమే. ఆయన కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏమయ్యాడండి? చచ్చిపోయాడు. ఎట్లా చచ్చిపోయాడు? ఆయన ఒకసారి అడిగారంట, మీకు ఇంత ఆస్తుంది, ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇంత చక్కగా డ్యాన్స్ చేస్తారు, మీకు ఇంకేంటంటే కావాలని అడిగితే ఆయన అన్నాడంట, నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు, నాకు కుటుంబ జీవితం లేదు, అందుకే నేను డ్రగ్స్ అడిక్ట్ అయిపోయాను. చివరికి ఆ డ్రగ్స్ అడిక్ట్గా వాటర్ టబ్బులో స్నానాలు బాత్ చేస్తూ అక్కడే చచ్చి ఊరుకున్నాడు నిక్కబుడిచి. ఏమైనా పట్టుకుపోయాడా? ఏమన్నా పట్టుకుపోయాడండి? పైకి చూస్తానికి ఎంతో అందంగా ఉన్నారు, వాళ్ళకేం బోల్ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేం చాలా అందంగా ఉన్నారు, వాళ్ళకేమీ ఏ కొరత లేదనుకుంటున్నారు చాలామంది. కానీ వాళ్ళ మనసుల్లో ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో దేవునికి తెలుసు. కొంతమంది గంభీరంగా ఉంటారు, మేకపోతే గంభీరం అంటారు చూడండి. బాగున్నారా? మౌనం అంతా మౌనం. కొంచెం ఒంటరిగా తీసుకెళ్ళి నిజం చెప్పండి, అసలు ఏంటి అలా ఏం చెప్పమంటారా, నా బతుకు కర్మ. అప్పుడు చెప్తారు, గుండెల్లో ఇప్పితే గుట్టు బయట పెడితే గబ్బు. ఏంటంటే పైకి బాగున్నట్టు కనపడతారు, మానసికంగా కృంగిపోతున్నారు చాలామంది. వాళ్ళు పైకి హీ అనే వాళ్ళని చూస్తే నాకు భయం అండి. ఎక్కువ నవ్వే వాళ్ళని చూస్తే ఎడుతున్నాడని అర్థం అనమాట. తెలుసుకోండి ఇప్పుడైనా మీరు. ఓవరుకోరుగా నవ్వుతున్నారు అలాగా అంటుంటారు చూడండి, అది ఏడవలేక నవ్వారంటారు చూసారా, అదన్నమాట. లోపట ఎంతో బాధ పెట్టుకొని అది చెప్పుకోలేక ఎవరికి కనపడకుండా ఉండటానికి పైన మాస్క్ వేసినట్టు నవ్వుతుంటారు. ఎవరికీ తెలియదు నీకు ఇన్ని బాధలు ఉన్నాయని. కొన్నిసార్లు భార్య భర్తకు కూడా చెప్పుకోరు, ఫ్రెండ్స్కి కూడా చెప్పుకోరు, ఎవరి దగ్గర చెప్పరు, పాస్టర్ గారికి అసలే చెప్పరు. కొంతమంది అయితే చులకనైపోతామండి చెప్పుకుంటే అన్నాడు ఆయన. ఎప్పుడు చులకనవ్వండి. దేవుని సన్నిధిలో మన తప్పులు చెప్పుకుంటే, ఒక నిజమైన దైవ సేవకుడికి నువ్వు నీ సంగతి చెప్పుకుంటే వారికి చులకనవ్వవు. కానీ నాకైతే ఎవరైనా వారు మనసు విప్పి కొన్ని విషయాలు బాధలు చెప్పినప్పుడు వాళ్ళ మీద నాకు ఎక్కువ భారం కలుగుతుంది. వాళ్ళ కోసం నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, వాళ్ళతో మళ్ళీ మాట్లాడి వాళ్ళని బలపరచాలని ఆశపడతాను. అది యేసయ్య మనస్సు. నీ స్థితి చూచి నీ మీద జాలి పడేవారు. నువ్వు ఎక్కడైనా దాయి ఏమైనా కానీ దేవుని దగ్గర మాత్రం దాయొద్దండి. అందుకే నువ్వు ఒంటరిగా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు నీ హృదయంలో ఉన్నదంతా దేవుని సందులో ఏం చేయాలి? కొమ్మరించేయాలంతే. నువ్వెప్పుడు కొమ్మరిస్తావా? నువ్వెప్పుడు అడుగుతావా? నీకెప్పుడు సహాయం చేయాలా అని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీ స్థితి చూచి నీ మీద జాలిపడి నిన్ను కౌగిలించుకుంటాడు. ఆయన ఆ తప్పైన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారంలో సమస్తం పాడు చేసుకున్నాడు, బికారంలాగా అయిపోయాడు, పందుల పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నాడు, కుదరలేదు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. తిరిగి వస్తున్నప్పుడు ఎలా వచ్చి ఉంటాడండి? తండ్రి దగ్గరకు వచ్చేటప్పుడు ఎలాగుంటాడు? వెళ్ళేటప్పుడు సూటు కేసు పట్టుకొని పోయాడు. ఇప్పుడు వచ్చేటప్పుడు ఎట్ట వస్తున్నాడు? గడ్డ గీసుకోకుండా చింపిరి గొట్టలు వేసుకొని పందుల వాసన వేసుకుంటూ మాసిపోయిన గడ్డము, చింపిరి జుట్టు, ఏంటంటే చిరిగిపోయిన వస్త్రాలతో తండ్రి దూరము నుండి చూశాడంట. రేయ్ వస్తున్నాడు రాడు పనికిమాలినోడు, గొడవ పెట్టుకొని ఆస్తి అంతా పట్టుకొని పోయి దిక్కుమల్లోకి వస్తున్నాడు. రే కూలోళ్ళరా వెళ్ళి తరివేయండి అన్నాడా? ఏమంటాడు మన నాన్న అయితే? ఏ ముఖం పెట్టుకొచ్చావురా మళ్ళీ సిగ్గులేనాడు, పరా నీకు నాకు ఎప్పుడు సంబంధం? మన నాయన కూడా అంటాడు అట్టగే.
నాన్న మీద గొడవ పెట్టుకొని ఆస్తి అంతా పాడు చేసిన మళ్ళీ తీసుకొచ్చి కౌగిలించుకుంటాడా? పారా నీ బతుకు నువ్వు బతకరా, నాకు చెప్పకరా, నీ సంగతి నాకు అవసరం. కానీ ఈ తండ్రి పరమ తండ్రి, ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమను చూపించే తండ్రి. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి ఏం చేశాడండి? మెడ మీద పడితే ఏం వాసన వచ్చింది? చిచి పందులు వాసన వస్తుంది పారా అన్నాడా? ఏంటండి, ప్రేమకు వాసనలు లేవు. ప్రేమ సువాసనలు కోరేది ప్రేమ కాదు, ప్రేమ ఆకర్షణలు కోరేది కాదు. ఏంటంటే ఎవరైనా ఒక కుష్ఠరోగునో ఒక రోడ్డు మీద పడున్న బెచ్చగాడినో ఒకళ్ళు చూసి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా, ఐ లవ్ యూ అని చెప్పచ్చు కదా. అందమైన అమ్మాయిని చేసి ఐ లవ్ యూ అంటాం ఎందుకు? ఎందుకంటే ఆకర్షణను లవ్ చేస్తున్నావే కానీ అమ్మాయిని కాదు లవ్ చేసేది. అతని బలాన్ని అతని హోదాను చూసి లవ్ చేస్తున్నావు, ప్రేమిస్తున్నావే కానీ నిజమైన ప్రేమ కృంగిన వారిని లేవనెత్తేది. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని అదేంత అంటున్నాడు, నాన్నా నీకు పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుణ్ణి కాదు, నీ కూలోళ్ళలో కూలోడిగా పెట్టుకో అంటే సరే అన్నాడా? ఏంటండి, ఒరే ఇంట్లో తీసుకెళ్తాను కానీ మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టు వింటావా, ఎప్పుడు వెళ్ళకుండా ఉంటావా, నేను చెప్పినట్టు కుక్కలా పడి ఉంటావా అని ఏమైనా కండిషన్లు పెట్టాడా? ప్రేమలో కండిషన్లు లేవు, ప్రేమలో రూల్స్ లేవు, ప్రేమలో చట్టం లేదు. ఏదో చెప్తున్నాడు, ఎన్ని పట్టించుకోవాలా. కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్ళి ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బతికాడు, శాలువ తెచ్చి కప్పండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలికి జోడు జరగండి, మనందరం కలిసి సంతోషిద్దాం, విందు సిద్ధపరచండి అని సంతోషించాడండి. ఈ రోజున పరలోకం సంతోషించాలంటే తప్పిపోయిన కుమారుడిగా, దిగజారిపోయిన విశ్వాసిగా, ఆధ్యాత్మిక జీవిత పతనములో దిగిపోయి చిక్కుల్లో పడిపోయావు, అప్పుల్లో పడిపోయావు, జబ్బుల్లో పడిపోయావు, అనేక విషమైన సమస్యల్లో చిక్కుకొని దారితన్నులు లేకుండా సాతాను సమస్తం దోచుకొని నిన్ను వదిలిపెట్టేశాడేమో. నీ మీద జాలిపడే ప్రభు ఉన్నాడు, నిన్ను ప్రేమించే ప్రభు ఉన్నాడు, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చే ప్రభు ఉన్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడికి ఏదో కాకి డ్రెస్ వేసేయమని చెప్పలేదండి, ప్రశస్తమైన వస్త్రాన్ని వేయి, చేతికి ఉంగరం కుమారత్వానికి, కాలికి జోడు దర్జాకి, దడుగో అని చెప్పినట్టుగా దేవుడు మనకి తన రక్షణ ఆనందాన్ని, ప్రశస్త వస్త్రాన్ని, రక్షణ కిరీటాన్ని ఇవ్వడానికి మనకు ఆశ కలిగి ఉన్నాడు. ఈ రాత్రి నీవు ఎక్కడున్నావో ఆయనకి తెలుసు. నువ్వు హాల్లో ఉన్నప్పటికీ నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఎక్కడున్నావు, నీ అంతరంగంలో నీవు ఎక్కడున్నావు, నీ కుటుంబ విషయాల్లో నీవు ఎక్కడున్నావు, నీ వ్యాపార విషయాల్లో నువ్వు ఎక్కడ పడున్నావు, నీ ఎన్ని సమస్యలు నీవు ఉన్నావు, ఎలా మూలుగుతున్నావు, ఎలా కొరప్రాణంతో ఉన్నావు, ఎన్ని బాధలతో ఉన్నావు అన్నది ఒక పాస్టర్గా నాకు తెలియదు, ఒకవేళ నీ సొంత వారికి కూడా తెలియదు, నీ పక్కనున్న వారికి కూడా తెలియదు నీ హృదయ రహస్యాలు. కానీ నిన్ను చూచిన ప్రభు ఈరోజు జాలి పడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ఇక్కడికి రప్పించాడు. ఈరోజు ఆయన నిన్ను కౌగిలించుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను తన ఇంట చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడండి అతన్ని? కొరపణంతో కొట్టబడిన వాడిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? మళ్ళీ తప్పని కుమార్ దగ్గర ఉన్నారా? అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు? పరామర్శించాడంటే అన్నం పెట్టి నీళ్ళిచ్చి ఇంకేం చేశాడు? గాయాలు కట్టాడు ముందే, ఇంకేం చేశాడు? 2 దేనారాలు ఇచ్చి కొట్టు, ఇతను ఏమన్నా ఖర్చులు తింటే ఇతనికి అన్నీ నేను ఇస్తాను, ఈ డబ్బులతో నువ్వు అతనికి కావాల్సినవన్నీ పెట్టని చెప్పి అతన్ని పరామర్శించమని అప్పగించి వెళ్ళిపోయాడు. ఏమంటే దేవుడు మనకి, మనం బిచ్చగాన్ని చూస్తే కాస్త డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం, కానీ దేవుడు అలా కాదు, అలా కాదు. నీ భవిష్యత్తు అంతా మారుస్తాడు. ఇంతవరకు నీ బాధలు తీర్చడమే కాదు, ఇక మీద నీకు బాధలు లేకుండా చేస్తాడు. ఇంతవరకు నీవు పాపాన్ని క్షమించడమే కాదు, ఇక మీద పాపం చేయకుండా నీకు శక్తిని ఇస్తాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడిని మనకు సంచకరువుగా, మనకు తోడుగా దేవుడు ఇచ్చున్నాడండి. ఇవాళ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపించడానికి తోడుగా ఉన్నాడు. నువ్వు కుడి ఎడమలకు తొలగకుండా, నీ తప్పులు నీవు తెలుసుకున్నట్లు, పాపములో జారిపోకుండానట్లు, దిగజారిపోకుండానట్లు నువ్వు ప్రార్థించే వ్యక్తివైతే
పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆయన కృపలో భద్రపరచబడడానికి, ఆదరించబడడానికి నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను మీకోసం నేను పంపిస్తానన్నాడు. ఎందుకు క్రైస్తవుడని చెప్పుకునే నువ్వు బాధల్లో ఉన్నావు? ఎందుకు యేసుప్రభు నమ్ముకున్నాను, రక్షించబడ్డానన్న వారు సమస్యల్లో ఉన్నారు, మనశ్శాంతి లేకుండా ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు, అనేక సంబంధమైన కుటుంబ సమస్యల్లో ఉన్నారు, అనేక సంబంధమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. నాకు ఉద్యోగం లేదే, నాకు గర్భఫలం లేదే, నా కుటుంబంలో సమాధానం లేదే, నా బ్రతుకులో అభివృద్ధి లేదే అని కృంగిపోతున్నారు. నిన్ను చూచి జాలిపడే ప్రభువు ఉన్నాడన్నది నువ్వు గుర్తు చేసుకుంటే, ప్రభువు నీ కొరకు సిద్ధపరిచినవి ఆ కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయమునకు గోచరము కాని ఎన్ని కొరకు సిద్ధపరిచాడన్నది నువ్వు విశ్వసిస్తే అద్భుతాలు చూస్తాడు. యేసయ్య నన్ను చూడాలి అని ఆశపడ్డ వాళ్ళు ఉంటే హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్పారండి? ఎవరిని చూస్తాడంటే యేసు ప్రభు యెషయా గ్రంథం 66వ అధ్యాయం ఎవరిని చూస్తాడో చూసి ప్రార్థన చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం. ఒక్క నిమిషం ఉండమ్మా, అందరికీ చెప్పని. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో సగం భాగంలో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో, ఎవరిని? ఎవడు నా మాట విని, ఇదిగో యేసయ్య మాటలు వింటున్నారు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను చూస్తున్నా, వాని అవసరత తీరుస్తాను, వాని హృదయవాంఛలు తీరుస్తాను, వారి స్థితిలో నుండి వారిని విమోచిస్తాను, వారు పడి ఉన్న స్థితి నుండి వారిని లేపుతాను, వారిని నేను ఆదరిస్తాను అంటున్నాడు. దేవుని మాటలు వింటున్నారా? 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 దేవా నన్ను చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నాకు విడుదల దయచేయి, నాకు ఆశీర్వాదం దయచేయి. నేను ఉన్న చోటే ఉన్నానయ్యా, పడి ఉన్న చోటే పడి ఉన్నానయ్యా, నా బ్రతుకుల అభివృద్ధి లేదయ్యా, నా బ్రతుకుల ఆశీర్వాదం లేదయ్యా, నా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లేవయ్యా, నా కుటుంబంలో గర్భఫలం లేదయ్యా, నా బ్రతుకులో ఏ విధమైన అభివృద్ధి లేదు, కానీ అప్పుల్లో పడున్నా, నష్టంలో పడున్నా, జారిపోయి ఉన్నానన్నవారు ఈ రోజున యేసు వైపు చూచి మొరపెడితే నీ స్తుతి చూచిన ప్రభు నిన్ను ప్రేమించి, నిన్ను కౌగిలించుకొని, నిన్ను ముద్దాడి, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. నా స్థితి చూచిన ప్రేమ నాపై కాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ, నన్ను కరమి ముద్దడి నాకై ప్రాణమిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ, కలువరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జీవించని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమై ప్రేమ. మన రెండు చేతులు పరలోకం వైపెత్తి, నన్ను చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నన్ను ప్రేమించయ్యా. నీ ప్రేమను నిర్లక్ష్యం చేశాను, నీ ప్రేమను చులకన చేసుకున్నాను, నేను దిగజారిపోయానయ్యా. నా ప్రార్థనా జీవితంలో దిగజారిపోయాను, నా విశ్వాస జీవితంలో దిగజారిపోయాను. దేవా నన్ను కనికరించు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణాల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ప్రశస్తమైన సమయము. ఈరోజు నిన్నే చూస్తున్నాడు ప్రభు. లోకంలో మనుషుల్ని నెగతాలు చేశారేమో, లోకంలో మనుషులు నీ వైపు చూడకుండా వెళ్ళిపోయారేమో, కానీ నిన్ను చూచిన ప్రభు
నీ స్థితి మార్చాలని, నిన్ను దీవించాలని, నీ కన్నీరు తొడవాలని, నిన్ను కౌగిలించుకోవాలని, నీతో నీ గృహానికి వచ్చి నీ కుటుంబాన్ని దీవించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నా స్థితి చూడయ్యా, నా స్థితి చూడయ్యా, నా పాపాలు క్షమించు నాయన, నా విధేయతలు క్షమించు నాయన, నా విశ్వాసాన్ని క్షమించు నాయన. ఒకప్పుడు బాగా ప్రార్థన చేశాను, ఇప్పుడు జారిపోయానయ్యా. ఒకప్పుడు నీ కొరకు పరిగెత్తాను, ఇప్పుడు వెనక్కి జారిపోతున్నానయ్యా. అయ్యో, లోకం వైపు నా కళ్ళు మసిలాయి. లోకాన్ని ప్రేమిస్తున్నానయ్యా, వ్యాపారాల్లో మనసు పెట్టానయ్యా, శరీరేచ్ఛలకు గురైపోయానయ్యా. నా బ్రతుకు పాడైపోతుంది నాయన. ఈ రాత్రి నన్ను లేవనెత్తయ్యా, నా గాయాలు కట్టయ్యా, నా బాధలు తీర్చయ్యా, నా మనోవేదన నుంచి నన్ను విడిపించయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. నోరు తెరవండి. మీరు తెరిచి ప్రార్థిస్తే దేవుడు సహాయం చేస్తాడు. నేను ప్రార్థన చేసిన దానికంటే మీరు చేస్తే దేవుడు వింటాడు. ఒక అద్భుత కార్యం జరుగుతుంది. ఎందులో పోగొట్టుకున్నావో, ఏం పోగొట్టుకున్నావో, ఏ కొరతలో ఉన్నావో ఒక్క మాట దేవునితో చెప్పు. నాకు ఉద్యోగం కావాలి, నా గర్భఫలం కావాలి, నా వ్యాపారంలో అప్పుల్లో పడిపోయాను, నాకు విడుదల కావాలి, నా గృహం కట్టుకొని అప్పుల పాలైపోయాను, నాకు సమాధానం కావాలి, నా కుటుంబంలో సాతాను జొరబాటు దోచుకున్నాడు, మాకు ఇద్దరికి మధ్య ఐక్యత కావాలి, మా బిడ్డలు దారి తప్పు తిరుగుతున్నారయ్యా, దురభ్యాసాలకు బానిసలు అయిపోయారు, నా బిడ్డలు విడిపించు. నోరు తెరిచి ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. 2 చేతులు పైకెత్తి నాతో ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన, మా స్థితి చూడు నాయన. సాతాను మమ్మల్ని కొట్టాడయ్యా, తాతాను మమ్మల్ని నలగొట్టాడయ్యా, మమ్మల్ని దోచుకున్నాడయ్యా. మా ఆనందం అంతా పోయిందయ్యా, మా ఆస్తి అంతా పోయిందయ్యా, మా ఆరోగ్యం అంతా పోయింది నాయన. అయ్యా, నిర్వీర్యులమైపోయాము, ఏమి చేయలేని స్థితిలో కొర ప్రాణంతో ఉన్నట్టున్నామయ్యా. మమ్మల్ని కనికరించు నాయన, మాపై నీ జాలి చూపించు, మమ్మల్ని లేవనెత్తు నాయన, మమ్మల్ని కౌగిలించుకో నాయన. మా బాధలు ఎవరు అర్థం చేసుకోలేరు ఈ లోకంలో. మా మనసు ఎరిగిన ప్రభువ, మా కన్నీరు తుడిచిన దేవ, మా కష్టాలు తీర్చే యేసయ్యా, మా కొరకు ప్రాణమిచ్చిన ప్రభు, నీకు వందనాలయ్యా. మా భారాలన్నీ మోసావు కదా, మా శ్రమనంతా సహించావు కదా, మా కొరకు కన్నీరు కార్చావు కదా. ఈ రాత్రి తండ్రి, నీ రక్షణ భాగ్యాన్ని మాకు దయచేయ్యా. నా దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా ప్రభు నన్ను కనికరించాడన్న ఆదరణతో వెళ్ళాలి. నా ప్రభు నన్ను క్షమించాడన్న విశ్వాసంతో వెళ్ళాలి. అయ్యా, నువ్వు సహాయం చేయి తండ్రి, ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. ఎవరు ఏ బాధలో వచ్చారో చూస్తున్నావు, ఎవరి స్థితి ఎలా ఉందో చూస్తున్నావయ్యా తండ్రి. పోరాటాల మధ్య, సమస్యల మధ్య నలుగుతున్న వారిని విడిపించు నాయన. నేనున్నాను అన్న ధైర్యం తెలియజేయి తండ్రి. నీకు నేనున్నాను, విడువని ఎడబాయనన్న నమ్మిక దయచేయి తండ్రి. నా భర్త మరణించాడే, నా బిడ్డలలా పోషించుకోవాలి అని కుమిలిపోతున్న తల్లిని కనికరించిన ఆయన తండ్రి. నిన్ను సృష్టించిన వాడు నీకు యజమానిగా ఉన్నాడు నేనా అని ఆదరణ దయచేయి. నా తండ్రిని పోగొట్టుకున్నానే, నేను దిక్కులేని వ్యక్తిగా ఉన్నానన్న వాడిని తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటానన్నావన్న ఆదరణ దయచేయి ప్రభువా. నన్నెవరు క్షమించరు, నా పాపములకు పరిహారం లేదు, నేను చచ్చిపోతానని విరక్తి చెందిన వారిని ఈ రాత్రి దర్శించి నేనున్నాను, నిన్ను క్షమిస్తాను, నీ కొరకు నేను మరణించాను, నువ్వు జీవించాలని నీ ధైర్యం వారికి దయచేయి తండ్రి. ఈ కూడికి వచ్చిన ఎవరిని విడిచిపెట్టొద్దయ్యా. ప్రతి ఒక్కరిని రక్షించు నాయన, ప్రతి ఒక్కరిని కౌగలించుకో తండ్రి. నీ అందున్న ఆనందం మాకు దయచేయ్యా, నీలో ఉన్న సమాధానం మాకు దయచేయ నాయన. నా దేవుడు నన్ను క్షమించాడన్న సంతోషంతో ఇక్కడి నుంచి మా గృహాలకు వెళ్ళడానికి సహాయం చేయి. నిశ్చితమైతే నీ రాకడ ఆలస్యమైతే మరల కలుసుకోవడానికి క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. దుఃఖితులెల్లరికీ ఇది